ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం నేల మీద పడేశాను. ఇంకా నయం, నా కాలి కిందేసి తొక్కలేదు. సంతోషించు. అయ్యో సువర్ణ, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, కళ్ళు నెత్తిమీద పెట్టుకుని నడుస్తున్నప్పుడు ఎదురుకుండా గొయ్యుందని ఎవరన్నా హెచ్చరిస్తే కళ్ళని నేల మీద పెట్టి చూడాలి. అక్కడ నువ్వు తలపొగురు చూపించావనుకో గోతులో పడతావు. దుర్గా, నేను అలా పడే రకాన్ని కాదులే. అయినా రాజశేఖర్కి ప్రాణగండం ఉందని నువ్వు ఇంటా బయట చాలా తతంగాలు చేయించావు. కానీ నాకిలాంటి తాయెత్తులేవి అవసరం లేదు. అయితే ఇది నమ్మను అంటావు. దీని గురించి ఇక ప్రస్తావించను గాని ఆత్మల గురించి మాత్రం నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. పురాణాల్లో కూడా చాలా మంది ఋషులు ప్రస్తావించారు. భగవద్గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ప్రస్తావించాడు కదా చారి? అవును మేడం, నేను నిన్నే ఓ బుక్ లో చదివాను. కొందరికి అన్ని తెలుసనుకుంటారత్తయ్యా. అలాంటి వాళ్ళకి తెలియజెప్పడం కూడా దండగే. వదిలే. మయూరి, తెలియని వాళ్ళకి తెలియజెప్పే బాధ్యత మన మీద ఉంది కదా. సువర్ణకి అలాంటి చేదనుభవాలు ఎదురవ్వలేదు గనక అలా అంటున్నట్టుంది. జరిగితే అప్పుడు తనే పరిగెట్టుకుంటూ మన దగ్గరికి వస్తుంది. ఏంటి, ఆత్మలకి భయపడి నేను పరుగులు తీస్తానా? ఆత్మలొస్తే బొంతాటాడుకుంటాను, వాటి తాట తీసేస్తాను. నా గురించి మీరు తక్కువ అంచనా వేయకండి. చారి, మేడం, దీంతో బంతాటాడుకుందాం. చూద్దాం చూద్దాం. అన్నయ్య, నక్షత్ర, ఏంటిది? ఆ దుర్గ ఏదో పిచ్చి పిచ్చిగా నమ్ముతుందని మీరు కూడా అన్ని నమ్మేస్తారా? ఇంకా తాయెత్తులు పట్టుకునే ఉన్నారంటే పడేయండి. అమ్మా సువర్ణ, నువ్వు నమ్మట్లేదు కదా అని మమ్మల్ని కూడా నమ్మొద్దంటున్నావా? ఆ దుర్గన్నట్టు కొన్ని నమ్మకాల్ని కొట్టిపారేయలేం. ఏమో, నిజంగా ఏ దెయ్యమో భూతమో వస్తే మన పరిస్థితి ఏం కావాలి? అత్తయ్య, ఇంత అడ్వాన్స్డ్ జనరేషన్లో ఇంకా ఇలాంటి నమ్మకాలేంటి అని మీరిప్పుడు కొట్టిపారేస్తున్నారు. ఆ భూతాల మాంత్రికుడు వచ్చినప్పుడు అన్నీ జరిపిస్తుంటే ఇంత గట్టిగా ఖండించలేదేంటి? అయ్యో, ఖండించాను నక్షత్ర. కానీ వాడు మన జాతకాలన్నీ చదివేసినట్టు మన చరిత్రలు చెప్తూ ఉంటే సైలెంట్ అయిపోయాను. కానీ ఈ తాయెత్తులు, భూతాలు, ఆత్మలు నేను నమ్మను గాక నమ్మను. నేను కూడా నమ్మను, కానీ ఆవిడ భయపెడుతుంటే కాస్త భయమేస్తుంది. నాకు కూడా అదే భయం. సరే, భూతాలు గీతాలు ఏమీ లేవు అంటే మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారు. ఏది ఆ తాయెత్తులు? ఏది ఇలా పక్కన పడేయండి. వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి. ఆత్మలట అవకే తొక్కంట. నన్ను భయపెట్టి నాకు నిద్ర లేకుండా చేయటానికి, నాకు మనశ్శాంతి లేకుండా చేయటానికి ఆ దుర్గా భూతాలుడి పేరు చెప్పి మంత్రాలని, తాయెత్తులని నన్ను నమ్మించాలని చూస్తుంది. అయినా నేనెందుకు నమ్ముతాను? నేనెందుకు భయపడతాను? ఆ దుర్గ వేసే స్కెచ్లో నేనెందుకు పడతాను? నన్నెవరో పిలుస్తున్నట్టుంది. ఎవరూ పిలవట్లేదు, అంతా నా భ్రమ. ఇందాక దుర్గా అవంతుల మాటల వల్ల నేనే అలాంటి భ్రమకి గురవుతున్నాను. సువర్ణ,
నన్నెవరో నిజంగానే పిలుస్తున్నట్టున్నారు. కల కాదు సువర్ణ, వాస్తవమే. ఈ గొంతు న- 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 సువర్ణ, సువర్ణ, ఎవ్వరూ కనిపించట్లేదు. వాయిస్ ఏమో వినిపిస్తోంది. సువర్ణ, సువర్ణ, న- న- నా- నానాజీ, నేను నానాజీని కాను, నానాజీ ఆత్మని. ఆత్మవా? కొందరు ఆత్మ అంటారు, ఇంకొందరు దెయ్యము అంటారు. నువ్వు ఎలా అంటే అలా. ని- 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 నేను ఆ దుర్గమ్మకి అన్ని నిజాలు చెప్తానని, ఆ దుర్గమ్మకి సాయం నువ్వు రాజశేఖర్ ప్లాన్ చేసి నన్ను చంపేశారు. పాపం కదా, నన్ను చంపమని రాజశేఖర్కి ఐడియా ఇచ్చింది నువ్వే కదా సువర్ణ. ఆ? ని- 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 నేనా? అయ్యో, నేనే ఐడియా కూడా ఇవ్వలేదు. మనుషుల ముందు ఇలా అబద్ధాలు ఆడొచ్చు కానీ దెయ్యాల ముందు ఇలా అబద్ధాలు ఆడకూడదు సువర్ణ. అయ్యో, దెయ్యం అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? వీటి వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం లేదు, చంపేద్దామని నువ్వు అన్నావు. ని- 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 నువ్వే ఫిక్స్ చేశావు. అందుకే ఆ రాజశేఖర్ నన్ను వెతుక్కుంటూ మరీ వచ్చి చంపేశాడు. చచ్చి దెయ్యంగా మారిన నేను ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఆ? ఎవరిని వదిలిపెట్టను, ఆ రాజశేఖర్తో సహా. నన్ను చంపి నువ్వింత ప్రశాంతంగా ఎలా ఉంటావు? నిన్ను ప్రశాంతంగా బతకనివ్వను, అస్సలు ఉండనివ్వను. అంటే అంటే నానాజీ, నీ ఉద్దేశం ఏంటి? బతకనివ్వను అంటే ఇంకేంటి ఉద్దేశం? ఇప్పుడే నిన్ను చంపి నీ రక్తం మొత్తం తాగేస్తాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నన్ను చంపదు, నన్ను చంపదు. నువ్వు చావాలి, నువ్వు చావాలి. నువ్వు చచ్చిపోయి నీ శవం నాకిచ్చే. నా శవం నీకెప్పడం ఏంటి? శవం అంటే బాడీ. ఒక ఆత్మ ఒక బాడీని వదిలేస్తే ఇంకో బాడీ కావాల్సి వస్తుంది కదా. అందుకే నా కోసం నువ్వు చచ్చిపోయి నా ఆత్మ కోసం నీ బాడీని ఇచ్చేసేయి. చచ్చిపో. వచ్చింది వచ్చింది
నా ముందు నా బిర్యానీ సువర్ణ. చిచి, ఇదేంటి నిజం దెయ్యేలా చేస్తున్నాను? ఓ, ఓ, అమ్మో, ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. నక్షత్ర, రఘురామ్, నక్షత్ర, అయ్యో ఎక్కడున్నారు? త్వరగా రండి, రండి. నక్షత్ర, రఘురామ్, నక్షత్ర. ఏంటత్తయ్యా? ఏంటి? ఏమైంది? అక్కడ అక్కడ నన్ను 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 అక్కడ నానాజీ నానాజీయా? నన్ను చెప్పాలని చూశాడు. ఏంటత్తయ్య మీరనేది? అవును నక్షత్ర. అయ్యో అక్కడ అసలు దెయ్యాలు ఆత్మలు నమ్మని మనిషివి దెయ్యాల గురించి మాట్లాడతావేంటమ్మా? అయ్యో అర్ధరాత్రి పూట ఎవరైనా అబద్ధం చెప్తారా? రండి నాతో రండి, ఏంటమ్మా? రండి, రా రా. అత్తయ్య ఎదుగు ఇక్కడే. ఎక్కడ? ఎక్కడ? సువర్ణ, నానాజీ దెయ్యంగా రావడం ఏంటి? నువ్వేదో పేడకలకని ఉలిక్కిపడి లేచి అది నిజం జరిగినట్టు భ్రమపడుతున్నావు. చచ్చిన మనిషి చచ్చూరుకుంటాడు గాని అంత తొందరగా అలా ఎలా దెయ్యం అవుతాడమ్మా? నానాజీ ఎక్కడున్నాడత్తయ్యా? ఇదిగో ఇక్కడే ఇక్కడే ఉన్నాడు. ఇంత జుట్టు, ఇంతెంత గోళ్ళు, ఎర్ర లైట్ లో ఇక్కడే ఇక్కడే ఎక్కడో ఉండాలి. మరైతే మాకు కనిపించాలి కదా? ఇక్కడే ఉండాలి. నాతో మాట్లాడాడు. నా గొంతు పట్టుకుని నన్ను చంపడానికి ప్రయత్నించాడు. అయ్యో నిజం రఘురామ్, నిజం నక్షత్ర, నా మాట నమ్మండి. ఇక్కడే ఉండాలి. నిజమైతే ఆ నిజం మాకు కూడా కనిపించాలి కదత్తయ్య. మామి అన్నట్టు ఇది కన్ఫర్మ్ గా మీ పీడకలే. పీడకల కాదు నక్షత్ర. అయినా నేను మరీ అంత పిచ్చిదాన్ని కాదు. నిజం, ఆ నానాజీ నన్ను నన్ను చంపేస్తానని, నా శరీరం కావాలని అన్నాడు. వాడి ఆత్మకి నా శరీరం కావాలంట. ప్రపంచంలో ఏ బాడీ దొరకనట్టు వాడికి నువ్వే కావాల్సి వచ్చిందా? వాడి ఆలోచనలతో పడుకునుంటావు, అందుకే అలా కనిపించుంటుంది. అయ్యయ్యో, నేను చూశాను, వాడు నాకు కనబడ్డాడు. అరే రే, ఏంటి అరుపులు? సువర్ణ, ఏమైంది? ఎందుకంత గట్టిగా అరిచావు? ఏమైంది? చచ్చిన నానాజీ దెయ్యమై కనిపించాడు అంటుంది దుర్గ గారు. నానాజీ కనిపించాడా? హ, అయినా దయ్యాలు భూతాలు నమ్మనన్న మనిషి ఇలాంటి వాటికి భయపడడం ఎందుకో? అబ్బే చచ్చా, నేను భయపడ్డవేంటో, నేనేం భయపడలేదు. ఆహా, నువ్వు దేనికి భయపడినప్పుడు మరి ఎందుకు చావు కేకలు పెట్టావు? అది ఆ కిటికీలోంచి పిల్లొచ్చి సడన్ గా నా మీద పడిపోయింది. అది ఉలికి పడుతూ వచ్చిన అరుపే కానీ భయంతో వచ్చిన అరుపు కాదు. లోపలేమో గుండెదడ, పైకేమో బింకం. బాగానే కవర్ చేస్తున్నావు. కవర్ చేయడం ఏంటి? నీకు వినిపించిందా? చీమ చిటుక్కుమన్నా గమనించే అంత అలర్ట్గా ఉన్నావన్నమాట. అయితే నువ్వు పిల్లులకి బల్లులకి ఉలికి పడతావు గాని దయ్యాలకి భూతాలకి భయపడవన్నమాట. అబ్బే, నేను అస్సలు భయపడ్ను. అయినా ఈ సువర్ణ అంత పిరికిది కాదు. అసలు నేనెవర్ని? రాజశేఖర్ భార్యని. అయితే నువ్వు చాలా ధైర్యవంతురాలివన్నమాట. నువ్వు గ్రేట్ సువర్ణ. అత్తయ్య, మనమే ఈవిడ్ని తక్కువ అంచనా వేసామనుకుంటా. నిజంగా దయ్యాలు భూతాలు వస్తే వాటితో ఈవిడ బంతాట ఆడుకునేలా ఉంది కానీ భయపడేలా లేదు. అవునత్తయ్య, కానీ ఈవిడన్నట్టు
ఇంట్లోకి పిల్లొస్తే మనందరికి కనిపించాలి కదా ఆ. కనీసం ఆ పిల్లి సౌండ్ అయినా వినిపించాలి కదా మ్మ్. వినిపించలేదే ఆ, మీకేమైనా వినిపించిందా అంకుల్ ఆ, నాకు ఆ. ఆ, వినిపించింది ఓ అంటే ఏంటి హా? నేను అబద్ధం ఆడుతున్నానన్నా హా? నేను ఒక అబద్ధాల కోరుని దగా కోరుని కపట మనిషిని కూని కోరిని రాక్షసుని అసలు నిద్ర లేస్తే ఎవరిని ఎప్పుడు ముంచుదామా అని చూస్తే మాయగతిని అంతేనా ఆ, సువర్ణ ఆగాగాగాగు. నువ్వొక కపట మనిషివని కూని కొరువని దగ కొరువని మోసగత్తెవని అంతం చేసేదానివని మోసం చేసేదానివని అ, ఇక్కడ మేమెవ్వరం అనుకోవట్లేదుగా నీకు నువ్వే అవమానించేసుకుంటున్నావేంటి అంటే నీలో ఉన్నవన్నీ నువ్వు బయటికి చెప్పేస్తున్నావా దాని అర్థం అంతే కదత్తయ్య అంతేగా ఆ, అంతే అంతే భయాల్లో అయినా బాధల్లో అయినా కష్టాల్లోనైనా నిజాయితీ ఉండాలి ఆ నిజాయితీలోనే ఏదో తేడా కొడుతుందని పాపం మయూరి కనిపించుంటుంది అందుకే అలా అంది దీనికి నువ్వింతలా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది అత్తయ్య గారు అర్ధరాత్రి ఈ అరుపులు కన్ఫ్యూషన్స్ కి రఘురాం మావయ్య కారణం ఈయనే సువర్ణత్తయ్యని కన్ఫ్యూజ్ చేశారు అంతేగా మావయ్య ఊరుమూరి మీ మంగళం మీద పడ్డట్టు మీరందరూ కలిసి నా మీదకి నెట్టారా బాలే అత్తా కొడళ్ళు మధ్యలో బఫూన్ మేనమావని కానివ్వండి ఆ, రఘురాం ఆ గొణుక్కునేదేదో పైకి అందరికీ వినిపించేలా అనొచ్చు కదా దుర్గ గారు నన్ను నేనే తిట్టుకుంటున్నాను హ, ఆ మాటలు పైకి ఎందుకులేండి సిగ్గుచేటు ఏంటో హ, ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మారిపోయారు సువర్ణ పిల్లులు బల్లులు నల్లులు అంటుంది వీళ్ళకి తోడుగా ఉన్న నువ్వు నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావు అంతా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాల్ని బాగానే తడువుకుంటున్నారు అమ్మమ్మమ్మ సరే సరే నేను పడుకుంటాను ఇక మీరు వెళ్ళండి 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 ఆ, మరే భయం లేదు కదా ఎందుకైనా మంచిది నిజాలు బయటికి చెప్పేస్తే మంచిది కదా అవును నేను నిజమే చెప్తున్నాను నాకు ఎలాంటి భయాలు లేవు మీరు వెళ్ళండి అవంతి మయూరి పదండి మనం వెళ్దాం పదండి అత్తయ్య గుడ్ నైట్ ఆ సువర్ణ ఆ వెళ్ళిన పిల్లి మళ్ళీ వస్తుందేమో జాగ్రత్త సరే సరే ఆ, జాగ్రత్త పదండి. ఆంటీ పదండి అమ్మా సువర్ణ పదమ్మా పద ఏ, అయ్యో ధైర్యంగా ఏదో మాట్లాడాను ఏమవుతుందో భయంగా ఉందే నానాజీని చంపేశానన్నాడు వీడేమో ఎక్కడ దయ్యమై తిరుగుతున్నాడు దేవుడా 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 అమ్మో అమ్మో నిద్రపోతే మళ్ళీ వస్తాడేమో దేవుడు 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 లైట్లు ఆపేద్దామా సువర్ణ అమ్మో చీకట్లో మళ్ళీ వచ్చేస్తాడేమో సువర్ణ అయ్యో వాడు పిలుస్తున్నట్టే ఉంది సువర్ణ
ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అంటారు. మనిషి కష్టాల్ని గండాల్ని దూరం చేయడానికి ప్రత్యక్షంగా దేవుడే రానక్కర్లేదు, మనమే పోరాడి సాధించుకోవాలి. మురారి కన్న కొడుకు అని తెలిసినా చంపాలని చూసిన సువర్ణకి మరింత గట్టిగా బుద్ధి చెప్పాలి. ఇప్పుడు అదే చేస్తున్నాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.